ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబమా, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలారా ధన్యులు. పరలోక రాజ్యం మీదే, నాది కూడా. మళ్ళీ మీదే అన్నానే నేను లేకుండా పోవటం నాకు ఇష్టం లేదు. నేను కూడా దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నా. మనమందరం దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నాం. ప్రతిరోజు నేను మీతో ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మంచి మాటగా మనం తీసుకుందాం స్నేహితులరా. శాపవచనం మనకొద్దు, వ్యతిరేకమైనటువంటి ఒక మాటలు లేక ప్రతికూలమైనటువంటి ఒక మాటలు మనకొద్దు. ఈ సత్య సువార్తలో ఒక అనుకూలమైన మాట, దేవుని వాక్యం అనేటువంటి ఒక మాట, దేవుని యొక్క మాట, అది నేను మీతో చెప్తున్నా. మీరు ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు, మీరు దీవించబడిన ప్రజలై ఉన్నారు. ఆ దేవాతి దేవుడు మిమ్మలను బహుగా ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఫ్రెండ్స్, మళ్ళొకసారి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, పరలోక రాజ్యం ఇది మనకి శాశ్వతం. మనం ఈ లోకాన్ని ఏదో ఒకరోజు విడిచిపెడితే మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అదే మనం ధ్యానించాలి. పరలోక రాజ్యాన్ని గురించిన విషయమే మనం తలంచుకుంటూ ఉండాలి. పరలోక రాజ్యాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. సో ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్న ఈ అంశాల మీద చాలామంది ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. అయ్యా చాలా సంతోషం అండి, చాలామంది మామూలు విషయాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు ఈ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఒక విషయాలు మీరు మొదలుపెట్టి మాట్లాడుతున్నప్పుడు మాకెంత ఆదరణ కలుగుతూ ఉంది. మాకు నిజంగా ఇప్పుడే ఆ దేవుడు ఆయన వచ్చి మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతే ఎంత బాగుండు అన్నట్టుగా ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఒక ఆలోచన మేము ధ్యానిస్తున్నామని చెప్పేసి అని మీరు చెప్తున్న మాటలు చాలా సంతోషం. అది రెస్పాన్స్ కావాలన్నాడు. అరే ఎంతసేపు చూసిన స్వస్థతల గురించి, లేకపోతే ఎంతసేపు చూసిన ఏదో మనకు మేలు జరగడం గురించి, ఎంతసేపు చూసినా మనకి ఏదో 4 డబ్బులు రావడం గురించి. దిస్ ఈజ్ నథింగ్ అండి. డబ్బులు ఇచ్చేస్తాడు దేవుడు, మీకు ఎన్ని లక్షలు కావాలో లక్షలు ఇచ్చేస్తాడు, కోట్లు కావాలో కోట్లు ఇచ్చేస్తాడు ఆయన. లేదా ఒకవేళ మీకు ఆరోగ్యం కావాలో ఆరోగ్యం ఇచ్చేస్తాడు ఆయన. మిమ్మల్ని స్వస్థపరచడమే అది దేవుని యొక్క చిత్తమైనది, అది దేవుని యొక్క మనస్సు అయి ఉన్నది. సో ఎలాంటి వ్యాధి నుంచి అయినా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎయిడ్స్ ఆల్సో, ఒకవేళ ఎయిడ్స్ అనేటువంటి ఒక వ్యాధితో ఉన్నప్పటికీ బాగు చేయాలి అని అంటే ఆయన బాగు చేయగలడు. ఇవ్వాలనుకున్నటువంటి ఒక ఆయుష్కాలను మీకు ఇవ్వగలడు. ఆయన మిమ్మల్ని నడిపించగలడు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆయన చేయగలరు, ఆయన చేస్తున్న దేవుడై ఉన్నారు. అయితే ఈ రోజుని మనం తాపత్రయపడవలసింది ఏంటంటే, ఏదో ఒకరోజు ఈ లోకాన్ని నేను విడిచిపెడితే, ఏదో ఒకరోజు ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడితే, ఈ ఆత్మ ఆ దేవుని రాజ్యంలోనికి చేరాలి. మత్తయి సువార్తలో నుండి 18వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ ఏర్పడింది. తమలో ఎవడు గొప్ప, ఇది పెద్ద వచ్చిందని. ఈరోజు ఇదే మనుషులందరిలో కూడా ఉన్నటువంటిదండి. ఈరోజు నీ కుటుంబంలోనైనా ఇదే బుద్ధి వస్తుంది, పిల్లల మధ్యలో ఇదే బుద్ధి ఉంటుంది, సంఘములో ఇదే బుద్ధి ఉంటుంది, సేవకుల మధ్యలో కూడా ఇదే బుద్ధి. ఎంత విచారం! ఈరోజు నేను ఒక సేవకుడిగా ఉండి ఉన్నా, ఈరోజుని ఒక సేవకులుగా ఉన్నటువంటి ఒక విషయంలో కూడా నేను చెప్తా, ఎవడు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఎవరికి వాళ్ళే ఎవరు గొప్పలో అలా చెప్పుకుంటూ ఉన్నాను. నేను ఒక మంచి ఆలోచన అయితే నేను ఏమంటానంటే, ఎప్పుడు కూడా ఇతరులు గొప్ప అని చెప్పండి, అప్పుడు వాళ్ళందరూ నీవు గొప్ప అని చెప్తావు. నువ్వు ఎంతమందిని గురించి వాళ్ళ గొప్ప, వాళ్ళ మంచి వాళ్ళు, వాళ్ళెంత ఉన్నతమైన వాళ్ళు, వాళ్ళెంత గొప్పవాళ్ళు, మిమ్మల్ని గొప్పవాళ్ళుగా పరిగణిస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి ఫీలింగ్తో మీరు ఉండండి. వాళ్ళందరూ మిమ్మల్ని గొప్పవాళ్ళని చేస్తారో అది గొప్పతనం అంటే. కానీ మనం అలా కాదు. నేనే గొప్ప, నువ్వు తక్కువ. ఎప్పుడు ఎదట వాడిని పడగొడదామా అని చూస్తారు కదా ఈనాటి లోకంలో ఉన్నటువంటి విషయాలు. నేనండి ఇలాంటి విషయాలు అనుభవించి దెబ్బలు తిని రాడు తీరిపోయానండి. నేను తర్జుమాలు చేయడానికి వెళ్తానా, పడగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు బోళ్ళంతమంది. ఓ మాట చెప్పనా, మాట వరుసకు వాడుతున్నాను. నా వెనకాల బచ్చగాళ్ళు
నాకెంత బచ్చగాళ్ళు అంటే నిన్న కాక మొన్న పుట్టిన పిల్లకాయలు లాంటి వాళ్ళు, నిన్నగాక మొన్న వచ్చినటువంటి సేవలోకి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు కనీసం ఏబిసిడీలు రావు ఇంకా బైబిల్ గ్రంథంలో. వాళ్ళు పూర్తిగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకున్న వాళ్ళు కారు. వాడు పూజ చేస్తాడు, నేను అక్కడ కూర్చుని ఉంటే వాడు ఇంగ్లీష్లో మాట్లాడతానంటాడు ఒకడు. నేను అక్కడ కూర్చుని ఉంటే నాకంటే పెద్ద ఏదో తెలిసినట్టుగా ప్రసంగం చేస్తూ తెగ వాయించేస్తూ ఉంటాడు. గాను ఈ రోజుల్లో వచ్చే ప్రసంగాలన్నీ కూడా కాండమ్నేషన్ ప్రసంగాలే కదా, మన ప్రజలను తిడతా కూర్చునే ప్రసంగాలే కదండి. అంతకుమించి ఇంకేమున్నాయి ఈ రోజుల్లోని? నిజమైనటువంటి ఒక సువార్తను ప్రకటించేటువంటి ఒక విషయం లేవు. సో ప్రతి మానవుడి యొక్క మనస్తత్వం ఎట్లాంటి మనస్తత్వం అని బైబిల్ చెప్తుంది అని అంటే, ఎవడు వాడే తమలో ఎవడు గొప్ప అనేటువంటిది. యేసు ప్రభు శిష్యులలోనే వచ్చింది కాంట్రవర్సీ, ఈ ప్రశ్న లేకపోతే ఈ ఆలోచన అనేటువంటిది. బహుశా పేతురు గారు ఫీల్ అయిపోయి ఉంటాడు, నేను వయసులో పెద్దోడు కనుక నేనే మీకంటే గొప్పోడిని అనేటువంటి రీతిగా బహుశా ఫీల్ అయిపోయి ఉంటాడు. లేకపోతే యేసు ప్రభు రొమ్మును ఆనుకొని మరీ దగ్గరగా ఉన్నాడు, మంచి యవనస్తుడిగా ఉన్నాడు, ఉన్న వాళ్ళందరికంటే చిన్నోడు, యేసు రొమ్మును ఆనుకుంటున్నటువంటి వాడుగా ఉండి ఉన్నాడు కనుక యోహాన్ గారు బహుశా ఆయన ఫీల్ అయిపోయి ఉంటాడు, నేనే గొప్ప అని చెప్పేసి ఆయన ఫీల్ అయిపోయి ఉంటాడు. వీళ్ళందరికంటే మించినోడు ట్రెజరర్ అండి. డబ్బు చేతిలో పట్టుకున్నటువంటి వాడు, డబ్బు సంచి తన దగ్గర పెట్టుకున్నాడు. ట్రెజరర్ అన్నానని ఒకవేళ ఎవరైనా సంఘ ట్రెజరర్గానో లేకపోతే ట్రెజరీలో పనిచేస్తున్నటువంటి ఒక ట్రెజరరు ఇలాంటి వాళ్ళు నేను అనట్లే. ఆ క్యారెక్టర్ ఉంటుంది చూసారా, డబ్బు 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 అని చెప్పేసి అని ఆ డబ్బు కొరకే ప్రాకులాడేటువంటి క్యారెక్టర్ ఉంటుంది చూసారా, దట్ ఈజ్ రాంగ్. నేను అందుకనే చెప్పాను, డబ్బు నిజమైన ఆశీర్వాదం కాదు. ఎంత డబ్బు మనకు పెరుగుతుంది అని అంటే అంత మనం నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లు లెక్క. మనకు వస్తున్నట్టుగా మనం దేవుని కొరకు మనం ఖర్చు పెడుతూ ఉండాలి. ఈరోజు నేను దేవుని బట్టి నేను చెప్తాను ఖచ్చితంగా, చాలా వేల రూపాయలు ప్రతి నెల నేను ఖర్చు పెడుతూ ఉన్నా. దేవుని మహిమార్థమే నేను ఈ మాట చెప్తున్నా. అది ఎంత అని చెప్పేసి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు కనుక నేను ఆ మాట చెప్తున్నటువంటిది. కొన్ని వేల రూపాయలు దేవుడు ఇలా ఇస్తున్నాడు, ఇలా తిరిగి మళ్ళీ టీవీలో సువార్తను ప్రకటించడం కొరకు నేను ఇస్తూ ఉన్నా. ఎప్పుడు నేను చేసాపి అడగలే, అలా లెక్క చేయట్లేదు డబ్బుని గురించి. ఒక్కొక్క చోట నేను మీటింగ్స్కి వెళతా, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రెడీగా వచ్చేస్తూ ఉంటా. దేవుడు ఎవరి ద్వారా ఇప్పించాలో వాళ్ళ ద్వారా దేవుడు ఇప్పించుకుంటాడు. ఒకవేళ అదే వ్యక్తి ఆ రోజుకి ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి నాకు మనీ ఆర్డర్ చేయటమో లేకపోతే తిరిగి బ్యాంకులో అకౌంట్లో వేస్తానండి, అయ్యా మీ అకౌంట్ నెంబర్ పంపించాలంటే ఒక వారం రోజులు దాటిపోతుంది నేను అకౌంట్ నెంబర్ చెప్పడానికి కూడా. వాళ్ళు అడిగి వాళ్ళు 2-3 సార్లు 4-5 సార్లు వాళ్ళు SMS చేస్తుంటే, వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటే, ఆ తర్వాత ఎప్పటికో జ్ఞాపకం వచ్చిన ప్రకారంగా అకౌంట్ నెంబర్ పంపిస్తే వాళ్ళు అనుకున్న దానికంటే అధికంగా అకౌంట్లు వేసుకుంటారు వాళ్ళు. దేవుడు విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను ఖచ్చితంగా పోషిస్తున్నాడు. అది ఇంకొక మాట అండి, ఇక్కడ నేను ఈ మధ్యలో నేను గమనిస్తున్నప్పుడు నేను ఇంకొక మాట ఏమిటంటే, ఒకవేళ నా దగ్గర డబ్బులు లేవనుకోండి, హ్యాపీగా ఉంటా. ఒక ఛానల్లో మానేస్తా, ఇంకొక ఛానల్ తర్వాత మానేస్తా. ఇప్పుడు 5 ఛానల్లో చెప్తున్నా, 5 టీవీ ఛానల్లో ఒక్కొక్కటి తగ్గించేసుకుంటా. చివరికి ఒకవేళ ఏది డబ్బులు అయిపోతే మొత్తం ఛానల్స్ అన్నింటిలో కూడా ఆపేస్తా. వాట్ ఈస్ దేర్? దేవుడు నాకు అప్పగించిన సంఘంతో వాక్యం చెప్తా, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వాక్యం చెప్తా, 10 మంది ఉంటే 10 మందికి వాక్యం చెప్తా, వేల సంఖ్యలో ప్రజలు ఉంటే వేల సంఖ్యలో వాక్యం చెప్తా. అంతే తప్పండి నేను అడుక్కోవాల్సిన పని లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని, అయ్యా నా దగ్గర డబ్బులు లేవండి, కాస్త డబ్బులు ఇచ్చి పంపించండి ప్లీజ్ అండి. నేను మొన్న మధ్యలో కూడా నేను గమనిస్తూ ఉన్నా, ఇతర ఛానల్స్లో కూడా ఎవ్వరు కూడా డబ్బులు అడుగుతున్న వాళ్ళు లేరండి. వేరే విశ్వాసాల గురించి బోధించే వేరే ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో ఏ ఒక్కళ్ళు కూడా మీరు మీ విరాళాలను పంపించడం అన్నవాళ్ళు లేరండి. ఎటొచ్చి మన క్రైస్తవ ఛానల్స్లోనే ఈ అడుక్కునే బతుకు ఎక్కువైపోయింది. పాడు. కానీ నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అయితే నువ్వు అడుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. మళ్ళీ పైపెచ్చి ఒక మాట ఏం చెప్తూ ఉంటాము, మీకు ఏదైనా అవసరతలు ఉంటే కనుక మాకు తెలియజేయండి, మేము ప్రాణం చేస్తాం, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు కానుకలు పంపాయి. ఏం మాట్లాడండి, నిజంగా అసలు సరైనటువంటి విధానం కాదండి. మళ్ళీ పోనీ ఏమన్నా అణిగిమెరుగుంటాడా? ఇలాగా మొట్టమొదటిలో ప్రారంభించబడినప్పుడు మామూలు డ్రెస్ కోడ్లో ఉంటాడు. కొంతకాలానికి అడుక్కుంటంలో బాగా డబ్బులు వచ్చేసరికి మనోడు డ్రెస్ కోడ్ మారిపోద్ది, మనోడు విధానం మారిపోద్ది. ఇప్పుడు ఎవరికి దొరకడు, ఇంకా ఫోన్లు కూడా దొరకడు. ఈయన ఫోన్ వేరేగా ఉంటుంది, ఎత్తుకునే ఫోన్ వేరేగా ఉంటుంది. ఇది కాదండి బాబు, మన లెవెల్ ఇది కాదండి, మనం తగ్గించుకోవాలి. నేను మొదట్లోనే చాలా కాలం క్రితం చెప్పాను, ఆత్మ విషయమై ఎవడు దీనుడై ఉంటాడో వాడు ధన్యుడు, పరలోక రాజ్యం వారది. వేర్ ఈజ్ అవర్ హ్యూమిలిటీ? ఏది మన యొక్క దీనత్వం అనేటువంటిది? మనలో మనమే ఎవడికి వాడు గొప్ప. ప్రతి సేవకుడు గొప్పలే డప్పాలు కొట్టుకుంటారు చాలామంది సేవకులు. ఈరోజు అలాగని నేను వాళ్ళని విమర్శిస్తూ నేను అనట్లేదు సుమండి, నేను నేర్చుకుని ఒక మాట చెప్తున్నా. నా మట్టుకు నేను చిల్లు పొడుచుకొని నేను మాట్లాడుతూ ఉన్నా. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా విషయంలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నాకు ఏదైనా అహం, గర్వం, డాంబికం ఇలాంటివి ఏమైనా వస్తున్నట్లయితే కనుక జాగ్రత్త పడడానికి పరిశుద్ధ ఆత్మను అడుగుతూ ఉంటా. చిల్లు పొడి చేసుకున్నాను కనుక ఈరోజు నా బొడక్కి మీరు ఎంత గాలి కొట్టినా
అది పైకి అలా పైకి లేచి పేలిపోయేటువంటి ప్రమాదం లేదండి. గాలి ఓ పక్కన కొడుతుంటే ఓ పక్కన చిల్లులోంచి గాలి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కనుక ఆ బుడగలాగానే ఉంటుంది సింపుల్గాను. కానీ ఈనాడు ప్రతి మానవుని జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే ఎవడు గొప్ప అంటే ఎవడు గొప్ప. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే అక్కడున్న చిన్నవారిలో నుంచి ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని అప్పుడు ఆ చిన్నవాడిని పైకెత్తి నిలబెట్టి ఒక బల్ల మీద ఎక్కడన్నట్టుగా నిలబెట్టి ప్రభువారు చెప్తున్నటువంటి ఒక మాట అంటారు, ఎవడైతే మార్పు నొంది బిడ్డల వంటి వారు అవుతారో వారే పరలోక రాజ్యంలోనికి చేరతారు. ఎవరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అవుతారో వారే పరలోక రాజ్యానికి చేరతారు. కమ్ లెట్ us అండర్స్టాండ్ ద చిల్డ్రన్ ఫస్ట్. అసలు మొట్టమొదట ఆ బిడ్డలను మనం అర్థం చేసుకుందాం. నేను ఈ పిల్లల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే అప్పుడే కొట్టేసుకుంటారండి. ఏదో వస్తుంది, గొడవ వస్తుంది, ఏ చిన్న పెన్సిల్ దగ్గరనో లేకపోతే చాక్ పీస్ దగ్గరనో ఒక చాక్లెట్ దగ్గరనో దేనికో మొత్తానికి వాళ్ళకి గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు కొట్టేసుకున్నా మరి కాసేపటికి ఆ గ్రిడ్జి మనసులో ఉండదండి. ఆ పిల్లలకి గ్రిడ్జి అంటాం కదా, ఆ కక్ష లేకపోతే ఆ ద్వేషము లేకపోతే వేరే తాత్పర్యం, ఆ అసూయ, ద్వేషం ఇలాంటివి ఉండవు, మనసులో ఉండవు. మరలా కాసేపటికి వాళ్ళిద్దరూ చట్టపట్టలు వేసుకుని తిరుగుతారు. మళ్ళీ కాసేపటి వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతారు. ఒక్కొక్కసారి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని పంచుకుంటారు. అబ్బా ఎంత మంచి హృదయం అండి బాబు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఉండేటువంటి ఒక హృదయం. కలిసి ఆడుకుంటారు. ఒక్కొక్కసారి మనం పిల్లల యొక్క విషయంలో కూడా మనం గమనించుకుంటే ఒకవేళ కనుక ఒకడు ఓడిపోతూ ఉన్నట్లయితే ఇంకొకడు వాడికి చేయూతనిస్తాడు, ఇంకొకడు వాడికి సహాయపడ్డాన్ని చూస్తాడు. అరే పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి ఎక్కడుంది చెప్పండి ఈ క్యారెక్టర్? మీకే నేను అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఎదుర్కొంటూ ఉన్నారు కదా, బహుశా మీ జీవితంలో మీకు ఇలాంటి అనేక అసూయ ద్వేషాలు అనేటువంటివి మీకు వ్యతిరేకంగా పడినటువంటి విషయాలు మీకు తెలుసు కదా. బహుశా మిమ్మల్ని ఎంతమంది తోలనాడుతూ వచ్చినారో, ఎంతమంది మిమ్మల్ని ఏసడింపు చేస్తూ వచ్చినారు, ఎంతమంది మిమ్మల్ని కృంగదీయడానికి వచ్చినారు, ఎంతమంది బహుశా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని పడగొట్టడానికి అన్నట్లుగా, మిమ్మల్ని నాశనం చేయడానికి అన్నట్టుగా ఎంతమంది ఒకవేళ మన యొక్క జీవితంలో మనకు ఎదురవుతూ వచ్చినారు. ఇది నాన్న దేవుడు అన్నాడు, లెట్ us become little children. మనము మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు అవుదాం. వాళ్ళే మనకు అన్యాయం చేశారు, వాళ్ళే మనల్ని పాడు చేశారు, వాళ్ళే మన కుటుంబానికి అన్యాయం చేశారు, వాళ్ళే మన బిడ్డల విషయంలో చెడ్డగా ప్రవర్తించారు, వాళ్ళే మన బిడ్డల గురించి ఊరంతా చాటింపేశారు. ఏమీ లేని దానిని వార్తలు పుట్టించేసి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రచారం చేసుకుంటూ వచ్చినారు. లోకమంతా ఊరంతా కూడా కాల్చేశారు, కాకుల్లాగా కావు కావు అంటూ తిరుగుతూ వచ్చినారు. వాళ్ళే మనకు అన్యాయం చేశారు, మన కుటుంబంలో వ్యక్తిగతంగా మన హృదయానికి గాయం చేశారు. కానీ ఈరోజు ఒక చిన్న పిల్లడు ఏం చేస్తాడు తెలుసండి, అవన్నీ గుర్తుపెట్టుకోడు, అవన్నీ అసలు తలంపులో తెచ్చుకోడు. వెళ్ళిపోయి మామూలుగా మళ్ళీ పలకరించేస్తాడు, మామూలుగా మాట్లాడేస్తాడు, మామూలుగా చట్టబట్టలు వేసుకుంటాడు. ఇదండి చిన్న పిల్లల్లో ఉన్నటువంటిది. అంతేకాదు ఈ 18వ అధ్యాయంలో అలాగనే మిగిలిన చాలా చోట్ల కూడా మనం చూసినట్లయితే చిన్న బిడ్డలు అయినటువంటి వారికి ఉన్న విశ్వాసము కూడా గొప్పదంట. వారికి ఉన్న విశ్వాసం వంటి విశ్వాసం మనకు ఉండాలి అని అంటాడు. వారి యొక్క విశ్వాసం అనగా చిన్న పిల్లలకున్న విశ్వాసం. ఎప్పుడో చిన్నప్పుడు ఒక మాట ఏదో నేను వింటూ వచ్చిన, అదేంటంటే పిల్లల్ని మనం ఆడించేటప్పుడు ఒక్కొక్కసారి ఒక గోడ మీద పెట్టి పైన ఎత్తుగా ఒక స్థలం మీద నిలబెట్టి ఏనన్నా దా 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 దామ్మ దా దా అని పిలిచామనుకోండి, బుడుంగు దూకేస్తాడు మన మీదకి. హీ హాస్ నెవర్ డౌటెడ్ ఇట్, అనుమానించలేదు ఏమాత్రం కూడా. వాడు చిన్న పిల్లవాడు కనుక వాడికి తెలుసు, అసలు తెలుసు కాదు, అసలు నాకు అనుమానం లేదు వాడికి. అంతే వాడుకున్న విశ్వాసం. అంటే నా డాడీ నన్ను పిలిచారు, లేకపోతే వీళ్ళని పిలిచారు, నన్ను పట్టుకుంటారు ఖచ్చితంగా, కింద పడేస్తారేమో, నన్ను ఎత్తుకోగలరో లేదో, నా బరువు కాయగలరో లేదో, ఇలాంటి విషయాలు ఏమీ మనసులో ఉండవండి. అమాంతంగా దూకేస్తాడండి. మనం ఖచ్చితంగా ఎత్తుకొని తీరుతామండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డల్ని మనం విడిచిపెట్టేయం. కానీ అదే కాస్త పెద్దవాడు అయిన తర్వాత అలాంటి పెద్దవాడిని కనుక మనం తీసుకుని వచ్చి ఒక గోడ మీద నిలబెట్టి, నాయన ఎక్కడి నుంచి దుమ్మకరా, నేను ఎత్తుకుంటాను పర్లేదు నిన్ను అని అన్నాం అనుకోండి, వెంటనే మనమే జవాబిస్తాం. మనం కొంచెం పెద్దవాళ్ళం అయ్యి ఉన్నాం కనుక ఏమంటాం అంటే, డాడీ నువ్వు నన్ను కాయలేవు, డాడీ నువ్వు నన్ను పట్టుకోలేవు, నేను దూకితే నాకు బరువు నువ్వు పట్టుకోలేవు, నాకు బరువు నువ్వు కాయలేవు డాడీ, వద్దులే డాడీ నాతో నేనే దిగుతాను పర్లేదని చెప్పేసి అని ఒకవేళ మన సొంత డాడీయే మనల్ని పిలిచినా బరువుగా ఉండినటువంటి ఒక బిడ్డలు, ఎదిగినటువంటి ఒక బిడ్డలు, వాళ్ళకు ఉండే అనుమానాలు వాళ్ళకు ఉంటాయి. అందుకనే దేవుడు అన్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశింపలేరు. మార్పు నందాలి. ఒక చిన్న పిల్లలకలాగా మనం తయారైపోవాలి. చిన్న పిల్లల్లో కుళ్ళు, కుశుద్ధం, ద్వేషము, కక్షలు ఇలాంటివి ఉండవు.
చిన్న పిల్లలలో ఒక మంచి విశ్వాసం అనేటువంటిది వారు కలిగి ఉంటూ ఉన్నారు. మూడవది, చిన్న పిల్లల్లో అహం అనేటువంటిది ఏమాత్రం ఉండదు, గర్వం అనేటువంటిది ఏమాత్రం ఉండదు. ఒకవేళ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళయ్యున్నా, ఎంత గనులయ్యున్నా, వాళ్ళలో చిన్నపిల్ల తత్వం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే ఎంత అణిగిమెనుగుంటారో, ఎంత దీవించబడిన వారై ఉంటారో కదండి. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఎయిర్పోర్ట్లోనే ఒక మాట నేను ఈ మాట చెప్తూ ఉంటాను. విమానాశ్రయం దగ్గర వారిని కలుసుకుంటా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మనకి వేరేగా ఆరాధనలో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను కనుక వాళ్ళు అక్కడున్న స్టాఫ్ వాళ్ళందరినీ తయారు చేస్తారు. బహుశా అందులో కొంతమంది పెద్ద ఆఫీసర్లు అయి ఉండవచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి వారు ఉండి ఉండవచ్చు, పోలీస్ అధికారులు అయినటువంటి వారు ఉండి ఉండవచ్చు, రాజకీయ నాయకులైనటువంటి వారు ఉండి ఉండవచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు, బాగా ఇది ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉండవచ్చు. వీళ్ళెవరో నాకు తెలియదు. మామూలుగా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నేను కలుసుకున్నాను. సో కలుసుకునేటప్పుడు ఒక మాట నేను డిక్లేర్ చేస్తూ ఉన్నాను. అదేంటంటే, మీరందరూ మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే మన టూర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఇందులో ఎవరైనా కనుక నేను చిన్నపిల్లను గాను అని ఒకవేళ మొరాయించినట్లయితే ఒక్క వ్యక్తి వలన తాను చెడ్డ కోతి తన మనమంతా కూడా చెరిచిందని చెప్పేసి అని మొత్తం మన టీం అంతటికి చెడ్డ అవుతుంది. మన టీం అంతట్లో కూడా వాళ్ళు చెడ్డ చేసిన వాళ్ళు అవుతారు, అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, పాడు చేసిన వాళ్ళు అవుతారు, వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి. సో ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు బికమ్ లైక్ ఎ లిటిల్ చిల్డ్రన్. మీరందరూ చిన్న పిల్లల్లాగా మారిపోవాలని కోరుతున్నాను అని చెప్పేసి అని అంట. దానికి తోడు ఇంకొక మాటగా కూడా వారిని నవ్వించడానికి ఏం చేస్తానంటే, మిమ్మల్ని అందరినీ దబ్రక అని చెప్పేసి ఏదో ఇలాగ మాటలని మిమ్మల్ని అందరినీ చిన్నపిల్లలుగా చేసేసాను అని చెప్పేసి అని డిక్లేర్ చేస్తా. మధ్య మధ్యలో కూడా టీచ్ చేస్తూ ఉంటా. ఏమంటానంటే, జాగ్రత్త, దిగిన వెంటనే కనుక మీరు అలా వెళ్ళిపోయారు కనుక, మీ సామాను తీసుకొని గబగబా మీరు బయటకు వెళ్ళిపోయారు కనుక, దిగిన తర్వాత మరలా ఇదే ఎయిర్పోర్ట్లోకి మనం తిరిగి వచ్చినప్పుడు మరలా నేను అబ్రకదబ్రాని మిమ్మల్ని చిన్నపిల్లలు చేసినండి మిమ్మల్ని పెద్దవాళ్ళని చేయకపోతే ఇంటికెళ్ళి కూడా మీరు చిన్నపిల్లలుగానే ఉండిపోతారని చెప్పేసి అని కోపడుతున్నట్టుగా మామూలుగా మాట్లాడుతుంటారు, నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. ఒక్కొక్క చోట వాళ్ళు అంటూ ఉంటాను, మీరందరూ ఒక లైన్లో ఉండండి, మనందరూ ఒక లైన్ కట్టాలి, సీరియల్ నెంబర్ ప్రకారంగా నిలబడాలి, మన వీసా వచ్చినటువంటి దాని ప్రకారంగా మీ యొక్క వీసా మీకు ఇవ్వబడిన ప్రకారంగా ఆ సీరియల్ నెంబర్ వాళ్ళకి మనం అక్కడ ఇస్తున్నాం కనుక ఆ ప్రకారంగా ఉండడానికి మీ పాస్పోర్ట్లు మేము తీసుకుంటాం కనుక సీరియల్ నెంబర్ 1 అది నా పేరు ఉంటుంది, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 లైన్లో ఉండండి. వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు అయి ఉండొచ్చు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళై ఉండొచ్చు, ఇంటికాడ వాళ్ళకు ఉన్నటువంటి లెవెల్స్ వేరు, వాళ్ళకే పనోళ్ళు 10 మంది 12 మంది పనోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి నాతో పాటు వచ్చినారు. వాళ్ళ ఇంటికి వెళ్తే చూద్దును కదా, అబ్బా ఏమి యంత్రభవనంలాగా ఉంటుందండి, అంగాను అంత పెద్ద బిల్డింగ్లో వాళ్ళు ఉంటున్నటువంటిది. వాళ్ళకి పనోళ్ళు, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, వాళ్ళకున్న అధికారం, వాళ్ళ అధికారం ఉన్నటువంటి ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నటువంటి ఒక విధానం, ఇవన్నీ నేను ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే నేనే ఆశ్చర్యపోతా. ఇలాంటి వాళ్ళనా, బాబు ఇక్కడ నిలబడు, బాబు ఇక్కడ మీరు ఇక్కడ నిలబడు, అమ్మా ఇక్కడ నిలబడమ్మా, ఏంట్రా మరి ఎన్నో, ఇదిగో అయ్యా ఇక్కడ నిలబడి, అన్నా ఇక్కడ నిలబడన్నా, ఇలా క్యూలో నిలబడన్నా, ఎన్నిసార్లు ఎత్తున్నాను అని ఇలా మాట్లాడుతూ వచ్చాను నేను. అమ్మా ఇంత పెద్దవాళ్ళలాగా ఏంటిది, వాళ్ళు చిన్న పిల్లలుగా చేయబడి ఉన్నారు కనుక సక్సెస్ఫుల్ టూర్. ఇందులో కూడా ఒక్కొక్కడు ఉంటాడండి, నాటీ చైల్డ్, అల్లరి చేసే చిన్నపిల్లడు ఉంటాడు ఒక్కొక్కడు. బహుశా వాడిని కూడా నేను ఏమని ఆలోచిస్తానంటే, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుందో. ఒక్కొక్కసారి సండే స్కూల్లో నేను గమనిస్తున్నప్పుడు ఒక్కొక్క పిల్లోడు అల్లరి చేస్తున్నాడంటే బహుశా వాడు తండ్రి లేని పిల్లోడు అయి ఉండి ఉండొచ్చు. ఒక్కొక్కసారి తండ్రి లేని పిల్లలు వేరేగా ప్రవర్తిస్తుంటారు, అల్లరిగా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళు నాటీగా ఉంటూ ఉంటారు, చెప్పిన మాట వినరు, కూర్చోరంటే కూర్చోడు, చేతులు కట్టుకోనంటే చేతులు కట్టుకోడు, ఉదయాన్నే 8 గంటలకి లేవాలంటే లేవడు, త్వరగా గబగబా రండి అంటే రాడు, అందరికంటే ఆలస్యంగా వస్తుంటాడు. మా యొక్క టూర్లో నేను చూస్తుంటాను కదా ఇవన్నీ కూడాను. అందుకే నేనంట, ఆనాడు మోషే గారు 6 లక్షల కాల్వలాన్ని ఇంకా మిగిలిన ఇన్ని లక్షల మంది నడిపించడం పెద్ద గొప్ప సంగతి కాదండి బాబు. ఇప్పుడున్న ఈ హైటెక్ యుగంలో ఒక 40 మందిని, ఒక 45 మందిని తీసుకెళ్ళడం తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది నాకు. ఎన్నోసార్లు నేను మోషే గారిలాగా ఆ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో, వీళ్ళ మీద కోపం తెచ్చుకొని వీళ్ళ మీద కోపం పడి నేను దేవుని మహిమపరచుకుంటూ పోతానేమో అని చెప్పేసి అని ఎన్నోసార్లు నాకు భయమవుతూ ఉంటుంది. అయినా దేవుడిచ్చిన కృపను బట్టి ఒక చిన్న పిల్లల్లాగా చూసుకొని, ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా అన్ని విషయాలు వాళ్ళతో నేను చెప్తూ ఉంటా.
జాగ్రత్త చేస్తూ ఉంటా. అందుకే నాతో పాటు వచ్చేటువంటి ఒక బృందం వాళ్ళు ఇంకా ఆనందిస్తూ మరి అనేక మంది చెప్తూ ఉంటారు, సువార్తరాజు గారితో వెళ్తే బాగుంటుంది, సువార్తరాజు గారితో వెళ్తే చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని విషయాలు చూసుకుంటారు, ముందుగానే రేపటికి ఎలా ఉండాలో సిద్ధపరుస్తూ ఉంటారు, చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా ఆయన చిన్న పిల్లల్లాగా మనల్ని చూసుకుంటారు ఆయన అని ఒక మంచి గుడ్ విల్ నేను సంపాదించుకున్నా. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ దేశీయులు అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు నా యొక్క మంచితనాన్ని చూసి, నేను సిద్ధపాటు చేసిన విషయాలను చూసి గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఇజ్రాయెల్ అనేటువంటి రీతిగా వాళ్ళు ఒక మంచి సర్టిఫికేట్ కూడా నాకు బహుకరించడం అనేటువంటి జరిగింది. ఈ రోజుని నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట, బహుశా నా మాటలు వింటున్న మీరు చాలా గనులు, బాగా డబ్బున్న వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, వయసులో నాకంటే కూడా మీరు పెద్దవాళ్ళు, మంచివాళ్ళు, మీరందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వాళ్ళు. కానీ ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అన్లెస్ వీ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్ వి విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బీ లైక్ లిటిల్ చిల్డ్రన్. చిన్న పిల్లల్లాగా ఉండండి, చిన్న పిల్లల్లాగా ఉండండి, మార్పు చెందుదాం రండి. ఏ కక్షలో పెట్టుకోవద్దండి ప్లీజ్ అండి. చేతులు జోడించి నేను నమస్కరించి చెప్తున్నానండి, వద్దండి. ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోవద్దండి. మీకేనండి నేను చెప్తున్నాను బ్రదరు, మీతోటే నేను మాట్లాడుతున్నా. మా సిస్టర్ గారు మీకు కూడా నేను చెప్తున్నాను, క్షమించేద్దాంరా, చిన్నపిల్లల్లాగా మర్చిపోదాంరా, వాళ్ళ అన్న మాటలు మర్చిపోదామమ్మా, వాళ్ళు చేసిన విధానం మర్చిపోదామమ్మా, వాళ్ళు చూపించినటువంటి ఒక ద్వేషము లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఒక అన్యాయం మర్చిపోదామర్రా కాసేపు. ఎందుకు వచ్చింది ఇంకాను? మన దేవుడు మనల్ని ఎలాగూ ఆశీర్వదించినాడు, మన దేవుడు మనల్ని తన రాజ్య వారసులనుగా చేస్తూ ఉన్నాడు. మనం వాళ్ళు చేసిన అన్యాయం అనేది తలంచుకుంటూ ఉండొద్దు. కొంతమంది అంటారు, ఎలా మర్చిపోమంటారు పాస్టర్ గారు, వాళ్ళు ఏమన్నా మామూలు అన్యాయం చేశారా, మరువలేని అన్యాయం వాళ్ళు చేసినట్టు, అందుకనే మర్చిపోమంటున్నా. మర్చిపోగలిగింది మర్చిపోవడం పెద్ద గొప్ప సంగతి కాదు ఫ్రెండ్. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మరువలేని దానిని మనం మర్చిపోదాం, క్షమించలేని దానిని మనం క్షమిద్దాం. అది ఎప్పుడు సాధ్యం అని అంటే, మనం చిన్న పిల్లలంగా మారినప్పుడు. మనం ఇంకా పెద్దోళ్ళమైన మీరు అనుకుంటే మీరు మరవలేరు. ఇంక నేనేం చేయను, నేను కూడా ఏం చేయలేను. నేను చెప్పడం అయితే చెప్పాను కానీ, చిన్నపిల్లలుగా మారండి, దేవుని యొక్క రాజ్యానికి వారసులు కండి అని చెప్పడం అయితే చెప్పాను కానీ, ఆ తెర్రి నేను పెద్దోడుగానే ఉంటాను, నేను ఈ అసూయ ద్వేషాలతో ఉంటాను, వాడు నాకు చేసిన అన్యాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఏదో ఒక రోజు వాడికి శాస్తి జరగకుండా ఉంటుందా, ఏదో ఒక రోజు వాడికి పర్యవసానం దొరకకుండా ఉంటుందా, నా కళ్ళతోనే చూస్తాను, నేను విడిచిపెట్టినట్టు పరిస్థితులు అని అంటారంటే మీరు అందరూ పెద్దోళ్ళు అనమాట. అలాంటి పెద్దోళ్ళకి నేను వాక్యం చెప్పలేను. నేను చిన్నపిల్లలకు వాక్యం చెప్పడానికి వచ్చా. నేను చిన్నపిల్లలుగా మార్పు చెందేటువంటి వాళ్ళకి ఈ సత్య సువార్తను అందించడానికి వచ్చినా. మనం ఎప్పుడైతే అలా మార్పు చెందిన వారం ఏంటామో అప్పుడే దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులంగా జీవించగలం, దేవుని రాజ్య వారసులంగా మనం ఉండగలం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజున మనం అందరం చిన్నపిల్లలుగా మారిపోదామా? మనం అందరం చిన్నపిల్ల మనస్తత్వంలోనికి వద్దామా? చిన్న పిల్లవాళ్ళకి అన్నట్టుగా ఉందామా? విచిత్రం ఏంటంటే, నేను గమనించినప్పుడు అండి, పుట్టినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కదా, పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు చేష్టలు చేస్తారు. ఎదిగారు, కొంచెం వేరు తత్వాలు కనబడుతూ ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఇంకా వయసులో పెరిగిపోయినప్పుడు అండి, 60-70 దాటిన తర్వాత మళ్ళా దేవుళ్ళు బిక్కంలోకి చిన్నపిల్లలు, వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఉంటారు. ఆ వయసులో ఒక్కొక్కసారి దొరికిన వస్తువుని దాచేయాలనిపిస్తుంది వాళ్ళకి. ఆ వయసులో ఒక్కొక్కసారి చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు. ఆ వయసులో వారు చిలిపి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడే మనం టిఫిన్ పెడతాము, పెద్దవాళ్ళు కదా, అమ్మకి నాన్నకో లేకపోతే తాతయ్యకో మనం ఏదో ఒకటి పెట్టాము. పెట్టిన తర్వాత ఈలోగా ఎవరో వచ్చి, నాయన కాఫీ తాగారంటే, అబ్బే లేదండి నాకు ఎవరో కాఫీ ఇచ్చిన వాళ్ళు లేరండి అంటారు. మనం ఎదురుకుంటుండి ఏంటన్నా అన్నామనుకో, అవునరా నా కాఫీ ఇవ్వలేదురా, అప్పుడే మనం ఇచ్చాం కాఫీ, అప్పుడే మనం పెట్టాము ఇడ్లీలు, అయినా వాళ్ళు అలాంటి మాటలు చిలిపితనం కారన్న. అందుకే నేను అనుకుంటా, అలాంటి చిన్న పిల్లలుగా తయారయ్యి కల్మషం లేకుండా ఒకవేళ వాళ్ళు ఒక అబద్ధం ఆడినా, ఒకవేళ వాళ్ళు తినేసిన తర్వాత కూడా నేనేం తినలేదు అనేటువంటి రీతిగా మాట్లాడుతున్నా, వాళ్ళు ఒక చిన్న పిల్లలాంటి చేష్టలకు వచ్చారు కనుక దేవుడు వాళ్ళని అర్థం చేసుకొని ఆ చిన్న పిల్లల్ని పిలుస్తూ అంటాడు, చిన్న పిల్లలారా నా దగ్గర రండి, మీదే పరలోక రాజ్యం, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఆశీర్వదించడానికి పిలిచిన ఆ చిన్న పిల్లల విషయంలో చెప్పడం లేదా? ఈరోజు మనం అందరూ ఒక చిన్న పిల్లల్లాగా అయిపోదాం. ఈరోజు నేను 59 సంవత్సరాల వయసు, అయినా నేనంటే ఒక చిన్న పిల్లోళ్ళగే డాడీ దగ్గర మారాన్ చేసుకుంటా, నా తండ్రి దగ్గర మారాన్ చేసుకుంటా. డాడీ నీ కొడుకుగా నీవు నన్ను స్వీకరించావు, నీకు వందనాలు. డాడీ నీ కొడుకుగా నీవు నన్ను వాడుకున్నావు, నీకు వందనాలు. అయినా ఏది జరగలేదు, నీ చిత్త ప్రకారం జరుగుతున్నావు, నాకేంట్లేను అయినా అని చెప్పేసి అని ఇంత తేలిగ్గా మాట్లాడుకుంటూ ఉంటా. నా తండ్రితో నేను మాట్లాడుకుంటూ ఉంటా, తండ్రితో నేను స్తుతులు చెల్లించుకుంటూ ఉంటా. నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలే.
చిన్న పిల్లోడిని కనుక నన్ను చేయి పట్టుకొని నడిపించాడు, చిన్న పిల్లోడిని కనుక నా విశ్వాసాన్ని గణపరిచినాడు, చిన్న పిల్లవాడుగా ఉండి నన్ను కనుక నన్ను ఎత్తుకున్నాడు, నన్ను కౌగలించుకున్నాడు, నన్ను ముద్దు పెట్టుకున్నాడు, నా మీద చేతులుంచి నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన చిన్న పిల్లవాడైన చిన్న రా అంటాడు ఆయన. నా పేరు కూడా చిన్నే. మా ఇంట్లో నా చిన్నప్పుడు నా స్నేహితులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నన్ను పిలిస్తే చిన్న అని పిలుస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి చిన్న అని పిలవండి. అమ్మ ఎవడురా ఇంత దగ్గరగా నన్ను చిన్న అని పిలిచారు అనుకొని ఆశ్చర్యపోతూ ఉంటాను నేను కూడాను. అలాగే దేవుడు కూడా అంటాడు, చిన్న రా, చిన్ని దరా దా చిన్ని దా అని వాళ్ళనే పిలుస్తున్నాడు. మిమ్మల్ని చిన్ని మిమ్మల్నే రా పిలుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కౌగలించుకొని, మిమ్మల్ని ముద్దు పెట్టుకొని, మీ మీద చేతులు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి చిన్న పిల్లలుగా ఉన్న మీకు, చిన్న పిల్లలుగా మారినటువంటి మీకు ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇదేనైనా నీ మహాకృప చేత మామూలు బట్టి కాదు, మా గొప్పతనాన్ని బట్టి కాదు, మా మంచితనాన్ని బట్టి కాదు, కేవలం నైనా నీ యొక్క కృప, నీ ప్రేమ మా జీవితంలో ఇచ్చి, నీ ప్రేమ చేత మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని చిన్న బిడ్డలుగా మేము మారలేమునైనా, మేము ఇంకా మా పెద్ద నైజమే చూపించుకుంటాం, మా నైజమే మేము చూపించుకుంటాం. కానీ మీరు మమ్మల్ని ఒక చిన్న పిల్లల్లాగా చేసి, పుట్టినప్పుడు చిన్న పిల్లలం, బాగా వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి కూడా మరలా మేము చిన్నపిల్లల చేష్టల వంటి చేష్టలోకి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. కనుక అలాంటి చిన్న పిల్లలుగా అయిన మమ్మల్ని మీరు ఎత్తుకున్నందుకు నీకు వందనాలు, మమ్మల్ని కౌగలించుకున్నందుకు నీకు వందనాలు, మా మీద మీ చేతులు ఉంచినందుకు నీకు వందనాలు, మమ్మల్ని ఆశీర్వదించి నీ రాజ్య వారసులుగా చేసినందుకు నీకు వందనాలు. మాలో ఇంకా ఎవడు గొప్ప అనే ఆలోచన లేవునైనా, మాలో ప్రిజుడీస్ లేవునైనా, మాలో ఏ విధమైనటువంటి గర్వం అనేటువంటిది లేదునైనా, నేను అనే స్వార్థం అనేటువంటిది ఇక లేదు నాయన. ఎందుకంటే మేమందరం చిన్న పిల్లల్లాగా మారిపోయాం. నా మాటలు వింటున్న సేవకులే కానివ్వండి, నా మాటలు వింటున్నటువంటి విశ్వాసులే కానివ్వండి, నా మాటలు వింటున్న ఏ కుటుంబమే కానివ్వండి అయినా, ఎవరమే కానివ్వండి అయినా, మేము ఒక చిన్న పిల్లలాగా, ఎవరి మీద కక్షలు లేవు, ఎవరి మీద క్రోధాలు లేవు, క్షమించలేని స్థితి అనేటువంటిది లేదు, ప్రేమించలేని స్థితి అనేటువంటిది మాకు లేదు. నిశ్చయముగా నీ మాట చొప్పున మేము ఒక చిన్న బిడ్డల వల్లే ప్రవర్తిస్తూ నీ రాజ్యానికి ఉండే భాగ్యం నీ బిడ్డలమైన మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన పిల్లలముగా ఉన్న మనకు, అలాగే మన యొక్క కుటుంబములకు, మనము చిన్న బిడ్డలము గుండి దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకున్నట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. హాయ్ చిన్న, చిన్ని మీకే నేను పిలుస్తున్నా, ఆడపిల్ల చిన్ని అనేటువంటి పాపరే. మనం అందరం చిన్నోళ్ళమేరా, మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులం. ఈరోజు నుంచి మీరు దేవుని స్తుతించుకుంటూ ఉండండి. అలానే దేవుడు మనల్ని ఒక చిన్న పిల్లలుగా మార్చినాడు గనక చిన్న పిల్లలుగా మనం జీవిద్దాం. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటాడు, వీరి దూతలు అనగా దేవుడు మన కొరకు, మనం చిన్న పిల్లలుగా ఉన్నాం గనక మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలను పెట్టినాడు. ఏమీ హాని కలగదు మీకు. చిన్నపిల్లలు ఉయ్యాల్లో నుంచి పడినా, చిన్నపిల్లలు మంచమే నుంచి పడినా, చిన్నపిల్లలు మెట్ల మీద నుంచి పడినా దెబ్బ తగలనివ్వకుండా దేవుడు కాపాడుతున్నట్టుగానే ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, మిమ్మల్ని చిన్న బిడ్డలుగా చేసినాడు, మీకు తన రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలనుకుంటే సంతోషం. ఒకవేళ లేదు, మీకు ఏదైనా కష్టం ఉంటే, మీకు ఏదైనా బాధలు ఉంటే, ఏదైనా బలహీనతలు ఉంటే, నేను, నా భార్య, మా కుటుంబం మేమందరం మీ కొరకే ఉండి ఉన్నామండి. ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీ కష్టాన్ని మాతో పంచుకోండి. ఓ చిన్న పిల్లలుగా మాకు చెప్పండి. తల్లిదండ్రులలాగా మేము మీ విషయాలను విని మీ కొరకు మేము ప్రార్థన చేసి మిమ్మల్ని ధైర్యపరుస్తాం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని ఆ దేవుని రాజ్యమును గురించిన ఈ సత్య సువార్తను మీతో పంచుకునేటంత వరకు మనల్ని చిన్న పిల్లలుగా చేసి తన తొడ మీద కూర్చోబెట్టుకొని తన చేతులెత్తి మనల్ని ఆశీర్వదించి ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.